ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? 8 నెలలు నీళ్ళల్లోనే మునిగి ఉండి మనకి 4 నెలలు మాత్రం దర్శనం ఇచ్చే టెంపుల్ సంగమేశ్వర టెంపుల్. నదుల సంగమం సంగమేశ్వర టెంపుల్. మీరు ఎప్పుడైనా చూసారో? చూడకపోతే ఒక్కసారి చూడండి, నా కళ్ళతో మీ అందరికీ చూపిస్తాను. సో టెంపుల్ అయితే చాలా బాగుంటది. 8 months మనకు వాటర్ లోనే ఉంటుంది. 7 నదులు కలిసిన వాటర్ ఇది. నదులు కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమరతి, భవనాశిని. సో 6 స్త్రీ నదులు, ఒక్క పురుష నది. 7 నదులు కలుస్తాయి ఈ వాటర్ లో. మనం ఈ వాటర్ లో మునిగితే మరో జన్మ ఉండదు, ముక్తి కలుగుతుంది అని. సో ఎంత పవిత్రమైన వాటర్ ఇది. సో మనము చూడవలసిన టెంపుల్ అయితే ఇది ఒకటి. మన భారతదేశంలోనూ ఎక్కడా లేదు ఈ టెంపుల్. సో సప్త నదులు కలిసే సంగమం. సో ఒక్కసారి చూడండి, చాలా బాగుంటది. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహానంది టెంపుల్ కూడా వెళ్ళాము, పార్ట్ 1. సో అది కూడా చూడండి, వాళ్ళుంటే చూడండి. సో 1 డేలో 3 టెంపుల్స్ అని చెప్పాను కదా ట్రిప్. సో ఇదైతే సెకండ్ టెంపుల్. ఎవరైనా చూడండి వాళ్ళుంటే అది కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడికి ఫస్ట్ మనం అందరం మునగడానికి అయితే వచ్చాం వాటర్ లో. సో మాతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఇక్కడ నుంచి చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం. మేము చేసిన మిస్టేక్ అయితే అది. మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే చాలా బాగుంటది జర్నీ. కానీ ఇక్కడ టెంపుల్ వాతావరణం అసలు ఈ ఎండకి తట్టుకోలేకపోయాము. అసలు ఈ సమ్మర్ చాలా కష్టం అయిపోయింది మాకు. సో చూడండి ఎవరి పరిస్థితి ఎట్లా ఉందో. టవల్స్ ఇవి వేసుకున్నాము. ఫేసెస్ కూడా వాడిపోయాయి అసలుకి. ఫస్ట్ మేము కాసేపు ఇక్కడ ఆడుకున్నాం అనమాట. ఎవరు రాళ్ళు ఎక్కువ వేసారని. నాకైతే 2-3 times ట్రై చేస్తే గానీ నాకు వెళ్ళలేదు. సో మా సిస్టర్, మా బ్రదర్, మేమంతా ట్రై చేసాము. ఇదొక ఫన్నీ. అక్కడక్కడ మనం కొంచెం ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటది. సో వాటర్ అయితే అసలుకి మరి మహానందిలో లాగైతే లేదు. మహానందిలో అయితే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా కొంచెం బురద అనేది ఎక్కువగా ఉంది అంతే. వాటర్ ఏదైనా వాటరే. ఇది కూడా దేవుడికి కనపడి అలా అనకూడదు. సో ఇక్కడ రొయ్యలు ఉంది కదా. సో ఎండిపోయిన రొయ్యలు అవన్నీ ఉన్నాయి, ఎండిపోయినాయి. వాటర్ పైకి వచ్చేసాయి కదా. ఇవంతా మనకి 4 months మాత్రమే ఇలా ఉంటుంది. 8 months మొత్తం వాటరే ఉంటుంది మనకి. అసలు ఏమీ కనిపించదు. టెంపుల్ పైన గోపురం ఉంది కదా, కొంచెం తప్ప ఇంకేం కనిపించదు. చూడండి ఎలా ఉందో మొత్తం చూడడానికి. బట్ ఒక్కటి, అసలు పాచ్ అనేదే లేదు టెంపుల్ కి. అన్ని మంత్స్ వాటర్ లో ఉంటుంది కదా. అసలు ఏ మాత్రం పాచి లేకుండా ఎంత బాగుంది చూడడానికి. చూసారు కదా, చూడండి ఎలా ఉందో లుక్ అయితే. ఇది మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ మనకి జ్యూస్ తప్ప ఇంకేం దొరకదు. టెంకాయ ఆకు ఒక దేవుడికి సమర్పించేవి జ్యూస్ తప్ప మనకి ఫుడ్ అనేది ఇంక మిగతా ఏం మనకు అసలు ఏం దొరకదు అనమాట. టెంపుల్ ముందర చూడండి ఎంత బాగుందో. సో అసలు ఇది వాటర్ లో ఉందంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగుంది చూడడానికి. లోపల కానీ మామూలుగా కొన్ని రోజులు ఉంటే ఎంత పాచి పట్టిపోతుంది కదా, దేవుడి మహిమ అనేది అలా ఉందన్నమాట. సో ఇక్కడ యాగం చేస్తారేమో అనుకుంటా, నాకు తెలీదు. సో ముందర వినాయకుడు, శివయ్య ఫొటోస్ ఉన్నాయి. టెంపుల్ అయితే చిన్నదే, మరి పెద్దదైతే కాదు, చిన్నది. పురాతన కాలం టెంపుల్ అన్నమాట ఇది. సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. లోపల ఎంట్రన్స్ అయితే జనాలు అయితే ఎక్కువ లేరు, కొంతమంది ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందు వెళ్తే టెంపుల్. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇది ఇలా చూడడానికి వాటర్ లో ఉండి కూడా టెంపుల్ ఎంత నీట్ గా ఉందంటే నాకు అబ్బా సూపర్. సో ఇది మెయిన్ మనకి సంగమేశ్వర వేప ముద్దతో శివయ్యని ప్రతిష్ఠించిన టెంపుల్ ఇది. సో దీని స్టోరీ కూడా చెప్తా నేను. ఫస్ట్ దేవుడిని అయితే చూడండి. ఆల్మోస్ట్ అందరికి దర్శనం అవ్వదు, చాలా మంది వెళ్ళుంటారు, కొంతమందికి తెలియదు. సో చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి. సో నా వల్ల అయినంత వరకు అయితే వీడియో తీసాను. తీయొచ్చు తీయకూడదో నాకు తెలీదు. వేరే అంకుల్ వచ్చి తీయకూడదు అన్నారు. బట్ నేను మీ అందరికి చూపించాలి, నాకు వీలైంది కాబట్టి ట్రై చేసి వీడియో తీసి మీ అందరికి పెడుతున్నాను. సో అంటే దర్శనం అయితే ఫాస్ట్ గా అయిపోయింది. 5 minutes లో ఎక్కువ టైం కూడా పట్టలేదు, అంటే ఎక్కువ జనాలు లేరు కదా. సో టెంపుల్ రౌండ్ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. బట్ సమ్మర్ కొంచెం కష్టంగా అనిపించింది, బట్ తృప్తిగా ఉంది ఈ టెంపుల్ చూసినందుకు. సో ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, వాటర్ లో ఉండి 4 months దర్శనం అంటే. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమ్మవారు, వినాయకుడు అలా ఉంది. సో అవన్నీ దర్శనం చేసుకున్నాము. సో ఈ టెంపుల్ స్టోరీ ఏమంటే, పంచ పాండవులు అరణ్యవాస ప్రాంతానికి వచ్చారు. వాళ్ళతో పాటు కృష్ణ పరమాత్ముడు కూడా వీళ్ళతో పాటు వస్తాడు. కృష్ణయ్య వచ్చి ధర్మరాజుకి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించండి అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు వచ్చి భీముడితో కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకురా అని పంపిస్తాడు. భీముడు వచ్చేకి టైం అవుతుంది, అమృత గడియలు అనేది ముగిస్తున్నాయి అన్నప్పుడు వేప మొద్దుని తెచ్చి ధర్మరాజు ప్రతిష్ఠిస్తాడు. సో ఇదే సంగమేశ్వర టెంపుల్. సో భీముడు తెచ్చిన అన్ని కలిపి సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, మల్లేశ్వరం, సోమేశ్వరం,
సంగమేశ్వరం. సో ఇక్కడున్న అన్ని భీముడు తెచ్చిన వాటిని ప్రతిష్ఠిస్తారనమాట. ప్రతిష్ఠించి ఇది వచ్చి ద్వాపర యుగంలో ఈ లింగం అనేది ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రం వచ్చి 1981లో శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి పంప్ కి మునిగిపోయింది. తర్వాత 2003 సంవత్సరంలో ఇది ఈ ఆలయం బయటపడింది. మనకి జూలై అలాంటప్పుడు ఇది మునిగిపోతుంది. ఉగాది శివరాత్రి ఉంటుంది కదా, సో ఆ టైంలో మనకి టెంపుల్ దర్శనం అనేది ఓపెన్ అవుతుంది. నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఆఫ్టర్నూన్ రావడం కొంచెం మిస్టేక్ చేశాం కాబట్టి నా ఫేస్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత ఇబ్బందిగా ఉంది. నా వల్ల కాలేదు అసలుకి. అసలు ఇంకా అందరూ రావడానికి వెయిట్ చేస్తున్నాం, ట్రావెల్ కదా, సో అందరూ రావడానికి టైం పడుతుంది. ఆ టైంలో అసలు వల్ల కాలేదు. ఇక్కడైతే బోటింగ్ ఉంది, బట్ సండే కాబట్టి మిస్ అయిపోయాము. ఏందో ఈ రోజు ఇలా అయింది. సో మామూలు డేస్ లో ఉంటుంది, సండే రోజు మాత్రం క్లోజ్ చేస్తారంట. ఉంటే చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఒక్కసారి ఆ స్టెప్స్ దగ్గర చూడండి, ఆ స్టెప్స్ వరకు ఫుల్ మునిగిపోతుంది. 8 months మొత్తము. ఇది మొత్తం వాటర్ ఉన్నప్పుడు ఆ స్టెప్స్ దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటారు మామూలుగా వచ్చి వెళ్లే వాళ్ళు. సో మనం బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే పర్ పర్సన్ 100 rupees. ఈసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయాలి. సో సమ్మర్ ఎలా ఉంటే అక్కడ బట్టలు అక్కడే ఆరిపి రిటర్న్ తీసుకొని వస్తున్నారు, అంతలా సమ్మర్ ఉందన్నమాట. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడంతా ఒక్క దగ్గర మాత్రం ఎక్కడో ఫుడ్ పెడతారు అనుకుంటాను. సో నేను వచ్చేటప్పుడు చూసాను, మీతో ఇంకెక్కడ మనకి దారిలో ఫుడ్ అనేది దొరకదు. మాక్సిమం మనం ఫుడ్ తెచ్చుకోవడమే బెస్ట్. అది బెస్ట్ అయిన పని. వాటర్ అన్ని ఫుల్ గా తెచ్చుకోండి మీకు ఏమేమి కావాలి అనేది. తర్వాత మనకి అక్కడ ఏం దొరకపోవచ్చు, ఓన్లీ జ్యూస్ మాత్రమే దొరుకుతుంది. సో తర్వాత చూడడానికి చాలా బాగుంది. చూసారు మొత్తం వాటర్. టెంపుల్ ఎక్కడుందో చూడండి. ఇక్కడ నుంచి మాకైతే మహానంది నుంచి ఇక్కడికి ఒక 3 hours జర్నీ పట్టింది సంగమేశ్వరంకి. సంగమేశ్వరం నుంచి తిరుపతికి 7 hours జర్నీ. మనకి తిరుపతికి వెళ్లే మధ్యలోనే ఒంటిమిట్ట కూడా వస్తుంది. ఒంటిమిట్ట అనేది 9కే క్లోజ్ అయిపోతుంది టెంపుల్. అదొకసారి మనం చూసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత బాగుందో చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ కొంచెం సమ్మర్. అది ఎవరైనా రావాలనుకుంటే కొంచెం మార్నింగ్ అలా రండి, లేదా ఈవినింగ్ 3 పైన అలా రండి. కొంచెం చల్లగా ఉంటది వాతావరణం అనేది. వచ్చినా మనకు అంత విసుగు అనిపించదు, ప్రశాంతంగా ఉంటుంది. మాక్సిమం ఇక్కడ బస్సులు అయితే ఏం లేవు. ఒక బస్సు ఏమో ఉందని విన్నాను, అది నాకు కరెక్ట్ గా తెలియదు. మాక్సిమం మన ట్రావెల్స్ మాట్లాడుకోవడం బెస్ట్, లేదా మనకి మెయిన్ దగ్గర నుంచి ఆటోలో ఏమైనా మాట్లాడుకోనైనా రావచ్చు. మాక్సిమం అన్ని అక్కడ అవే ఉన్నాయి, ఎక్స్ట్రా ఏం లేవు. దారిలో వెళ్ళి వచ్చేవి కూడా. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళినంత దూరం ఇలా చెట్లు ఎడారి లాగానే ఉంది. ఇక్కడన్నా కొంచెం చూడడానికి బాగుంది కదా. తర్వాత మొత్తం ఎడారి లాగా ఉంటది. వాటర్ కూడా ఎక్కడ మాకు దొరకలేదు. ఒక 1 hour 2 hours జర్నీ తర్వాత ఒక చిన్న షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి జ్యూస్ తీసుకొని వాటర్ క్యాన్ పట్టుకున్నాము. ఇక్కడ డ్రైవర్ అయినా మామిడికాయలు కోసాడు. అక్కడ అటు వాళ్ళ దగ్గర తీసుకున్నాడేమో తెలియదు. తీసుకొస్తుంటే నేను ఒక కాయ అడిగాను, తీసుకున్నాను. ఇది బేనిసా మామిడికాయ. స్మెల్ అయితే చాలా బాగుంది. అసలుకి ఫ్రెష్ గా చెట్లు తీసుకుని తింటే ఆ టేస్టే వేరు. మొత్తం ఇలానే ఉంది. సో ఇంకా అదే చెప్పాను కదా, చాలా కష్టం అయిపోయింది రావడం ఈ రూట్ మొత్తము. సో అది కూడా చూసుకోండి. వీలైనంత వరకు మనకు సరిపోయేంత వాటర్, మనకి ఏం కావాలో అన్ని తీసుకోండి. వెళ్లే దారిలో వర్షం అయితే స్టార్ట్ అయింది. చాలా బాగుంది. అసలుకి ఎంత సమ్మర్ గా ఉండింది. వర్షం పడేకాడికి చాలా కూల్ గా అయిపోయింది. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నేలకేసి జారుతున్న జన్నువైనది వయసిలా. నాకు ఈ వర్షానికి పెట్టాలనిపించింది, ఏదో చిన్న బిట్ పాడి పెట్టాను. సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని వెళ్తున్న వర్షం అయితే చాలా బాగుంది. సో అంత వేడిగా ఉన్నింది, వర్షం పడేక్కడికి చాలా కూల్గా అయింది. దారిలో వస్తుంటే వైఎస్ఆర్ గారి సమాధి పార్క్ అన్నమాట. ఇక్కడ ఈ పార్క్ నుంచి 20 kilometers దూరం నడుచుకు వెళ్తే ఆ పార్క్ లో అది చూడొచ్చు. వర్షం పడింది కదా, ఈ క్లైమేట్ కి అయితే చాలా బాగుంది. కూల్ గా. ఫేస్ అయితే వాడిపోయినాయి అందరివి, ఇంకా సమ్మర్ లో తిరిగినాం కదా అందుకని. గాలి చల్లగా వస్తుంది అనమాట. ఇంత ముందు సాంగ్ ఇక్కడ వాడింటే కరెక్ట్ గా మ్యాచ్ అయి ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడైతే అసలుకి దిగకూడదని అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ దిగితే మాకు టెంపుల్ కి టైం అయిపోతుంది ఒంటిమిట్ట. సో అది చెప్పితే బస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వినలేదు. సో మనం వాళ్ళతో వెళ్ళినప్పుడు అందరి అభిప్రాయం ఒకలాగా ఉండేది కదా. సో 8:55 కి క్లోజ్ అయిపోయింది. జస్ట్ మేము వెళ్ళాము, మాతో కొంతమంది ఒక 10 members లోపలికి వెళ్ళారు. మేము వెళ్ళే లోపల క్లోజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఇక్కడ అనుకున్నాము. ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంకో డోర్ ఉంది, అక్కడికి వెళ్ళారు. మాకు తెలియదు అనమాట. సో ఇంకా ఏం చేస్తాం, మిస్ అయిపోయాము. సో అదొక్కటి బ్యాడ్ గా ఫీల్ అయ్యాము. ఆ పార్క్ దగ్గర ఆగకపోయింటే మాకు ఇక్కడ దర్శనం అయిపోయిండేది. సో అందుకే మనం వెళ్తే ఒకలా ఉంటుంది, ట్రావెలర్ వాళ్ళతో వెళ్తే అలా ఉంటుంది. కొంచెం ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోయి ఉంటుంది. సో ఆ బస్ వాళ్ళు ఇంకొంచెం ప్లాన్ చేసుకోవాలి ఈసారి. అలా చేసుకుంటే అందరికి ఈక్వల్ గా మంచిగా దర్శనం అవుతుందని అనుకుంటున్నాను.
ఈ ఒంటిమిట్ట టెంపుల్ అనేది చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్. ఎంట్రన్స్ అనేది సూపర్ గా ఉంది. సో నేను డిసప్పాయింట్ లో అంత సరిగా తీయలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. వీడియో అంతా. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈసారి కన్ఫర్మ్ వెళ్ళాలి ఏదో ఒక టైంలో. సో నాకైతే ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. ఈ ఒక్కటి నచ్చలేదు బట్ ఓవరాల్ గా ఓకే. సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో అందరికి ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది. ఆ టెంపుల్ ఎలా ఉంటుందో చూస్తారు. అందరూ వెళ్ళరు కదా, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.